వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ రాము. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. పెండింగ్ చలనలపై వాహనదారులకు బలవంతం పెట్టవద్దన్న హైకోర్టు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. బీఆర్ఎస్ నేతలను విచారణ చేయొద్దని చట్టం ఏమైనా ఉందా? బల్మూరి వెంకట్. ఇక వివరాలకు వెళ్తే, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో తాకడి పెరిగింది. వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీతో ఘాట్ రోడ్డుపై వాహనాలు కాసేపు నిలిచిపోయాయి. ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్ధీకరించారు. ఆలయంలో ఏర్పాట్లను ఈవో శ్రీకాంతరావు పరిశీలించారు. పెండింగ్ చలన విషయంలో వాహనదారులను బలవంతం పెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపివేయడం లాంటివి చేయొద్దని తెలిపింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వాసులు చేయవద్దని కోర్టు పేర్కొంది. వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును సీట్ విచారణిస్తుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పిఎస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సీట్ విచారణకు పిలిస్తే తెలంగాణ జాతిపితలాగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. గతంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని తనను కూడా విచారణకు పిలిచినట్లు తెలిపారు. సిఎల్పి మీడియా సెంటర్ వద్ద బల్మూరి వెంకట్ మాట్లాడారు. నా కుటుంబ సభ్యులతో పాటు మా ఇంటి వాచ్మెన్ ఫోన్ ను కూడా ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అత్యధిక కేసులు పెట్టింది నాపైనే. గాంధీ భవన్ లోపలికి వచ్చి మరీ అరెస్ట్ చేశారు. మా ఎమ్మెల్యేలను బెదిరించి మీ పార్టీలో చేర్చుకున్నారు. మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ ఆధారాలు చూపించాలి. మిమ్మల్ని విచారణ చేయవద్దని చట్టం ఏమైనా ఉందా అని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.